ప్రైజ్ లార్డ్. ఈ దినము దేవుని వాక్యము చదివినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా అద్భుతంగా మాట్లాడి బలపరిచాడు. కీర్తనల పుస్తకము 1వ అధ్యాయము 3వ వాక్యంలో చక్కటి మాట రాయబడి ఉన్నది. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మరి చాలా రకాల ఆశీర్వాదాలు లేదా వాగ్దానాలు దేవుడు తన బిడ్డలమైన మనకు అనుగ్రహించాడు. నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరిని దేవుడు అలాగున ఆశీర్వదిస్తాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయనదంతయు సఫలమగును. ప్రైజ్ లార్డ్. మన జీవితంలో మనం సఫలం కావాలంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం ఫలించాలి అంటే, మన జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మార్చాలి, సఫలం అవ్వాలి అని అంటే, ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించువారమై ఉన్నప్పుడు దేవుడు మనలను నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె దేవుడు ఫలింపచేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీటి కాలువలన యోరన నాటబడినై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్న అతడు చేయనదంతే. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, చదివినప్పుడు దేవుడు మన జీవితంలో నీటి యోరన నాటబడిన చెట్టు ఏ రీతిగా ఫలమిస్తుందో, మరి మనం చేయనిదంతా దేవుడు సఫల చేస్తాడు, ఫలింపజేస్తాడు, దీవిస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు. దేవుడి మాటలు మన వీరికిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.